ఈ ఉదయకాలము ఆరాధన కొరకు యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి 44 అలా 51 వచనం వరకు చదువుకుందాం. బుక్ ఆఫ్ జాన్ chapter 1, first chapter, verses 43 to 51. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం ప్రారంభం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, దేవునికి స్తోత్రము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అన్నవారి పట్టణపు కాపరస్తాడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములు మోసేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదువు అని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుడికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మరి యొక్క ఉదయకాలము ఆరాధన దినమును బట్టి, ఈ యొక్క అద్భుతమైన సమయమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ మీరు మాతో మాట్లాడుతున్నందుకు మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించుచున్నది. నీ వాక్యమే మాకు నిరీక్షణ కలిగజేయుచున్నది. నీ వాక్యములో నుండి నీ యొక్క జీవమును మేము పొందుకున్నట్లు, నిత్య జీవము మేము కలిగి ఉండినట్లు మీరు మాతో మాట్లాడమని, ఆత్మ దాహమును తీర్చమని, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించమని, మీరే మా హృదయాలను తృప్తిపరచమని, ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, సాతానిక అధికారం అంతటిని బంధించి పరిశుద్ధాత్మ అభిషేకం అధికారం కింద మీ స్వరం మేము విన్నట్లు తండ్రి మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రభు నామానికి స్తోత్రములు. యోహాను సువార్తలో నుండి లేఖన భాగం తీసుకొనబడింది. బుక్ ఆఫ్ జాన్ 1:43 to 51. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము, we have found Christ. మేము క్రీస్తును కనుగొంటిమి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. we have found Christ. 45వ వచనం చూడండి, వర్స్ నంబర్ 45. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ప్రభువు యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభం, ద వెరీ బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ప్రారంభ దినాల్లో మరి ఆయన సువార్త ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ కొంత సమయం పట్టింది.
నెక్స్ట్ ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే శిష్యులను ఏర్పరచుకొనుట. అపాయింటింగ్ ఆర్ సెలెక్టింగ్ ఆర్ ఎలెక్టింగ్ ద డిసైపుల్స్. శిష్యులను ఏర్పరచుకోవడం అనేది ఆయనకు చాలా అవసరమైన పని. ఆయన ఒంటరిగా సేవ చేయడం కూడా ఆయనకు శిష్యులు కావాలని ఆ శిష్యులను ఒక్కొక్కరిని మొట్టమొదలు ఎవరు ఏర్పరచుకున్నాడో చూడండి. మొట్టమొదటి శిష్యుడు ఎవరు చెప్పండి? హూ వాజ్ ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఆంద్రేయ, ఆండ్రూస్, ద బ్రదర్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క సహోదరుడైనటువంటి ఆంద్రేయ. మీకు అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యులలో 12 మంది అపోస్తలులు ప్రత్యేకమైన వారు. ఈ అపోస్తలులు ఎవరెవరు ఎప్పుడు ఎలా ఏర్పరచబడ్డారో మనం లేఖనాల్లో చూసినప్పుడు మత్తయి సువార్తలో ఒక అకౌంట్ ఉంటుంది. 4వ అధ్యాయం 21-22 ఆర్ 18-22. 4th చాప్టర్, మాథ్యూ 4th చాప్టర్లో కొంత ఒక రకంగా ఉంటుంది. అలాగే యోహాను సువార్త ఈ మొదటి అధ్యాయంలో శిష్యులను ఏర్పరచుకునే విధానం అంటే బహుశా ఈ సంఘటనలో ఒకటి ముందు ఒకటి వెనక జరిగి ఉంటాయి. రెండు మరి వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా ప్రభు తన కొరకు శిష్యులను ఏర్పరచుకోవడంలో ఆయన ఉద్దేశం సువార్త యొక్క విస్తరణ. సువార్త విస్తరించాలంటే ఒక్కరి వల్ల కాదని దాని అర్థం. దానికి శిష్యులు కావాలి. ఆ శిష్యులు ఇంకా శిష్యులు ఏర్పరచుకోవాలి. ఆ శిష్యులు ఇంకా శిష్యులు ఏర్పరచుకోవాలి. అలా తరతరాలు పోతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ ప్రతి చోట కూడా ఆయనకు శిష్యులు అవసరం. వీ హ్యావ్ ఫౌండ్ క్రైస్ట్. మేము క్రీస్తును కనుగొంటిమి. నలభై 45వ వచనం చూద్దాం. 43 నుంచి ఒకసారి చదువుదాం. 43 వర్స్ నెంబర్ 43. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగొరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పును కనుగొని, అంతకుముందు ఆంద్రేయను కనుగొన్నాడు. తర్వాత ఆంద్రేయ సీమోను పేతురుని తీసుకొచ్చాడు. 40వ వచనం చూడండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ, వెరీ ఫస్ట్ డిసైపుల్, మొట్టమొదటి శిష్యుడు. ఇతడు మొదటి తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొట్టిమని అతనితో చెప్పి యేసునందుకు అతని తోడుకొని వచ్చాను. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సీమోను నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. బాప్తిసం ఇచ్చి యోహాను సేవ చేస్తున్నాడు. ఆయన శిష్యులు ఏర్పరచుకుంటున్నాడు. చాలా మందిని యేసు కంటే ఎక్కువగా ఏర్పరచుకున్నాడు. తర్వాత వాళ్ళందరూ ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సి వచ్చింది అనుకోండి. ఆ తర్వాత మరి ప్రభు తన పరిచర్యలో శిష్యులను ఏర్పరచుకోవడంలో ఏర్పరచుకుని ఆంద్రేయను ఏర్పరచుకున్న తర్వాత ఫిలిప్పును ఏర్పరచుకున్నాడు. ఆండ్రూస్, పీటర్. అంటే ఆండ్రూస్ వెళ్ళి పీటర్ను పట్టుకొచ్చాడు. యోహాను సువార్తలో రాయబడిన అకౌంట్ ప్రకారం పేతురును తీసుకొచ్చి మేము మెస్సీయను కనుగొంటిమి. ఆయనకున్న వర్తమానాన్ని తన దగ్గరే ఉంచుకోకుండా వెంటనే పంచుకున్నాడు. పేతురును తీసుకొచ్చేసాడు. పేతురుతో దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. ఆయనకి ఏం చెప్పలేదు. ఏమన్నాడు? నువ్వెవరు? తన సహోదరుడైన సీమోనును చూచి మరి మెస్సీయను కనుగొట్టి ఉన్నాడు. యేసునందుకు అతని తోడుకొని వచ్చాను. 42 యేసునందుకు అతని తోడుకొని వచ్చాను. మెస్సీ అన్నమాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు పేరు చెప్పేశాడు. నీ పేరు సీమోను, నీ తండ్రి యోహాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు పేతురు. హృదయ రహస్యాలు బయలుపరిచాడు. నీ పేరు సీమోను, నీ తండ్రి పేరు యోహాను. అంతే, అక్కడే ఫీజులు ఎగిరిపోయినాయి సీమోను పేతురు. నీవు కేఫా అనబడదు అంటే రాయి, పీటర్ అని. దానికి పీటర్ అని తర్వాత మార్చారు. ఆ మాటకు రాయి అని అర్థం. ఆ ఇద్దరు అయిపోయిన తర్వాత మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగొని ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫాలో మీ.
నెక్స్ట్ ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పును చూసి నన్ను వెంబడించము అన్నాడు. ఫిలిప్ ఏం చేశాడు? ఫిలిప్ ఎవరు అసలు? బెత్సైదా వాడు. బెత్సైదా అంటే గలిలే సముద్రానికి ఆ ఉత్తర భాగాన ఒకవైపు కపెర్నహూము ఉంటుంది, ఇంకొక వైపు బెత్సైదా, కొరాజీను, ఇలా ఆ పట్టణాలన్నీ అక్కడక్కడే ఉన్నాయి. గలిలే సముద్రం ఉత్తర భాగం కుడి పక్కన అంటే తూర్పు భాగం అంతా దెక్కపోలి అని ఉంటుంది, దక్షిణ భాగం అంతా గలిలే ప్రాంతం, దాని కిందికి వస్తే సమరయ ప్రాంతం, ఇంకా కిందికి వస్తే యూదయ ప్రాంతం. మృత సముద్రము, గలిలే సముద్రము అవి ఒకే లైన్లో ఉంటాయి. మరి ఆ ప్రాంతంలో ప్రభు సేవ చేస్తున్నాడు. గలిలే ప్రాంతంలో, గలిలే సముద్రం యొక్క చుట్టుపక్కల ఆయన సేవ ఎక్కువ సాగింది. ఎందుకంటే నజరేతులో ఆయన తృణీకరించారు, చంపడానికి ఏర్పాటు చేశారు. బట్ హీ లెఫ్ట్. ఆయన అక్కడి నుంచి వెళ్ళి మరి బెత్సైదా, కపెర్నహూము ఆ ప్రాంతంలో గొప్పగా సేవ చేయడం మొదలుపెట్టాడు. బెత్సైదా వాడైనటువంటి ఫిలిప్పు, ఆంద్రేయ, పేతురు అన్నవారు కూడా ఆ పట్టణ కాపురస్తులే. ఆంద్రేయ, పేతురు అన్నదమ్ములు, పేతురు, ఆంద్రేయ. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ఇప్పుడు ఫిలిప్పు ప్రభువైన యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత ఇక మౌనంగా లేడు. ఈ ఫౌండ్ క్రైస్ట్, ఈ కెనాట్ స్టే అలోన్. కలిసి అంటే ఆయన అలాగే ఉండిపోవడం అనమాట. తనకు ఒక వర్తమానం ఉంది. ఆ వర్తమానాన్ని ఇతరులకు ఎప్పుడు తెలియజేయాలి, ఎలా తెలియజేయాలి అనేది ఆ ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటంతో వెంటనే నతనయేలు దగ్గరికి వెళ్ళాడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. We found Jesus Christ. We found Christ, the Messiah. We have found him. ప్రవక్తలు, ధర్మశాస్త్రము ఎవరిని గురించి రాయబడిందో ఆయనను మేము కనుగొన్నాము. ఆయన ఎవరంటే క్రీస్తు. We found Christ. We have found Christ. మేము క్రీస్తుని కనుగొంటిమి. చూసారా? కనుక్కున్న వాళ్ళు ఎవరు కూడా, ప్రభువును తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా మౌనంగా ఉండలేదు. వెంటనే నతనయేలు దగ్గరికి వెళ్ళాడు ఫిలిప్పు. కొంత సంభాషణ జరిగింది. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు ఫిలిప్పును? కమ్ ఫాలో మీ అన్నాడు. ఇక్కడ ఫిలిప్పు మరి నతనయేలును పిలిచినప్పుడు, నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. కమ్ అండ్ సీ, కమ్ అండ్ సీ, వచ్చి ఒకసారి చూడు, నీకే తెలుస్తుంది. కమ్ అండ్ సీ పాలసీ చాలా బాగుంటుంది. రండి, వచ్చి చూడండి. శిష్యుడేమో ఫాలో మీ అన్నాడు, విశ్వాసులనేమో వచ్చి చూడండి అంటున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏమో ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించుము. లోకంలో ఎవరిని కాదు, నన్ను వెంబడించాలి. మరి నతనయేలు, ఫిలిప్పు ఇద్దరు కలిసినప్పుడు ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడుము, నీకే తెలుస్తుంది. నజరేతులో నుండి మంచిదో చెడ్డదో అసలు ఏదైనా వస్తుందో రాదో నీకే అర్థమవుతుంది. కమ్ అండ్ సీ, వచ్చి చూస్తే కానీ అర్థం కాదు. అవును, ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. మనం కూడా ఒక విశ్వాసిని, మనకున్న వర్తమానం వాళ్ళకి అందజేయాలంటే we have some message, a special message. వచ్చి చూడండి అని ఒకరు చెప్పాలి. కమ్ అండ్ సీ అనే మాట వాడండి, మీరు కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి తీసుకొస్తున్నాడు. ఇంకా వచ్చి చూడు, కావాలంటే రా, నాతో రా, యేసుక్రీస్తు నీకు చూపిస్తాను, నువ్వే చూద్దు కానీ చూసిన తర్వాత చెప్పు ఏదైంది. ఒకవేళ నచ్చితే నచ్చకపోతే రెండు, ఏదైనా. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. నిజానికి 30 మైళ్ళు నడిచి వచ్చారు వాళ్ళు, 30 మైల్స్ అవే. 30 మైళ్ళ దూరాన ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నతనయేలుని చూశాడట. నతనయేలు వాస్ అవే 30 మైల్స్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. అంజూరపు చెట్టు కింద ప్రార్థనలో ఉన్నాడట ఆయన. అప్పుడు ఈయన చూశాడట ప్రభు.
యేసు నతనయేలు తన యందు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. రావడమే హృదయ రహస్యాలు చెప్పేస్తున్నాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు, ఈజ్ రియల్ ఇజ్రాయెలైట్. ఆశ్చర్యపోయాడు నతనయేలు. 30 మైళ్ళ దూరంలో ఉండి ఉన్న నన్ను ఈయన ఎలా చూడగలిగాడని ఆలోచనలు పడ్డాడు. నన్ను నువ్వు ఎలా ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నేను నిన్ను చూశాను అంటే ఆయనకు తెలుసు ఆయన వస్తాడని. మనమైతే లోకం పుట్టక మునిపే ఎక్కడో ఉన్నప్పుడే మనల్ని చూశాడు ఆయన. సే ఆమేన్. లోకం పుట్టక మునిపే మనల్ని తనలో చూసుకున్నాడు. ఆయన నన్ను తనలో చూసుకున్నాడు, ఆయన నిన్ను తనలో చూసుకున్నాడు. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మన పేరు రాయబడడం ఆయన చూసి, రాసింది ఆయనే కాబట్టి ఈరోజు పికప్ చేస్తుంది కూడా ఆయనే మనల్ని. బికాస్ ఆఫ్ ద నేమ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, ద లాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్న పేరును బట్టి ఈరోజు ఎన్నిక జరుగుతుంది. సే ఆమేన్. నతనయేలు ఆశ్చర్యపోయాడు, అటు పేతురు ఆశ్చర్యపోయాడు. పేరు చెప్పాడు, తన తండ్రి పేరు చెప్పాడు. యోహాను కుమారుడు కదా సీమోను, నీ పేరు సీమోను, నీ తండ్రి యోహాను. నతనయేలు చెప్పాడు, నతనయేలు నిజమైన ఇశ్రాయేలీయుడు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. సే ఆమేన్. నతనయేల్ said unto him, whence knowest thou me? నీవు నన్ను ఎప్పుడు ఎరుగుదు చూసితివి? And Jesus answered and said unto him, before the Philip called thee, when thou was under the fig tree, I saw thee. I have seen you when you are under the fig tree. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. 30 miles అవే ప్రభు ఆ వాక్యం చెబుతున్న సమయానికి ఆయన దగ్గరికి తీసుకొచ్చిన ఆ దూరానికి. మరి నతనయేలు బదుకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అంతే. హృదయ రహస్యాలు ఎప్పుడైతే బయలుపరిచాడో ఆయన గురించి, నేను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానని ఎప్పుడైతే చెప్పాడో, నిజమే ఆయన అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. ఆ విషయం నతనయేలుకు తెలుసు కనుక వెంటనే అంగీకరించాడు. ఫిలిప్పు తీసుకొచ్చిన ఉద్దేశము అక్కడ సఫలమైపోయింది. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూద్దామని అతనితో చెప్పాను. ఎక్కడో ఉన్న నతనయేలును పేరు పెట్టి పిలిచిన దేవుడు అక్కడి నుంచి వస్తున్నప్పుడు దగ్గరికి రాగానే హృదయ రహస్యాలు బయలుపరిచాడు. నీ పేరు నతనయేలు అన్నాడు. నీవు అంజూరపు చెట్టు కింద నుంచి వస్తున్నావు కదా అన్నాడు. నీవు నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నాడు. అతనిలో ఏ కపటం లేదట. వెరీ క్లియర్ మ్యాన్, క్రిస్టల్ క్లియర్. కపటము లేనివాడు, యథార్థవంతుడు, యథార్థమైన మనసు ఉన్నవాడు. ఇలాంటి వాడు దేవునికి కావాలి. ప్రతిసారి ఆయన ఇలాంటి వాళ్ళ కొరకే చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరియు ఆయన, మీరు ఆకాశం తెరబడ్డయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇవే చూశారు, ఇక ముందు ఇంకా గొప్ప చూడబోతున్నారు. ఆమేన్. ఆకాశం తెరబడుతుంది, దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురు. అవును, దేవదూతలు పరలోకం నుంచి ఆయన కొరకు వస్తారు. పరలోకం ఆకాశం తెరబడుతుంది. దేవదూతలు నాతో కనబడతారు, మీరు చూస్తారు. అంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఆయన దేవుడని. ఆమేన్. సే హల్లెలూయా. ఆ తర్వాత నతనయేలు తర్వాత యోహానును, యాకోబు తర్వాత యోహాను, ఆ తర్వాత మత్తయి, ఆ తర్వాత తోమా, మళ్ళీ ఇంకొక యాకోబు, ఆ తర్వాత యూదా, ఇంకొక యూదా, ఇస్కరియోతు యూదా కాదు, తర్వాత సీమోను, అలాగే ఇస్కరియోతు యూదా. చివరిగా ఇస్కరియోత్ అనే మాటకు మర్డరర్ అని అర్థం. ఇస్కరియోత్ అంటే హంతకుడు, మర్డరర్ అని అర్థం అట. యూదా అంటే స్తుతి,
సరే, ఇస్కరియోతు యూదా కూడా ఏర్పరచబడ్డాడు. కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఏర్పరచబడ్డాడో రికార్డ్స్ లేవు. దేవుడు ఆయనను పిలిచినట్టు కూడా ఆధారాలు కనబడలేదు. హృదయ రహస్యాలు బయలుపరచడం వలన పేతురు అంగీకరించాడు. హృదయ రహస్యాలు బయలుపరచడం వలన నతానీయేలు అంగీకరించాడు. హృదయ రహస్యాల పరిచర్య ఆత్మను వెంటనే పట్టేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పు ప్రభువును కలుసుకున్నప్పుడు ఫిలిప్పుతో ప్రభు చెప్పిన మాట ఫాలో మీ. అలాగే ఫిలిప్పు నతానీయేలును పిలిచినప్పుడు ఫిలిప్పు నతానీయేలుతో చెప్పిన మాట కమ్ అండ్ సీ, ఫాలో మీ, కమ్ అండ్ సీ. శిష్యులకైతే రండి, నన్ను వెంబడించండి అని చెప్పాడు. మరి ఇక్కడ శిష్యులు మన విశ్వాసాన్ని సంపాదించేటప్పుడు వచ్చి చూడండి, ఒకసారి వచ్చి చూస్తే కానీ తెలుస్తుంది. దేవుని యొక్క శక్తి అనుభవించితే కానీ మనకు అర్థం కాదు. ఒకసారి రావాలి, ఒకసారి వినాలి, ఆ విని కొత్త ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మరి ఫిలిప్పు మారు మనసు పొందాడో వెంటనే నతానీయేలును పిలిచాడు. డైరెక్ట్గా తన వర్తమానం చెప్పాడు. వెళ్ళి డైరెక్ట్గా నేను మెస్సైని కనుగొన్నాను అని చెప్పాడు. అంతే. బాగున్నారా అది దాన్ని కూడా అడగలేదట. ప్రవక్త అంటాడు ఈ విషయంలో చాలా క్లియర్ స్టేట్మెంట్ చెప్పాడు. అంటే మీరు బాగున్నారా అని టైం వేస్ట్ చేయకుండా నతానీయేలు డైరెక్ట్గా ఆయనకు సువార్త చెప్పాడు అని చెప్పాడు. అంతే. మనం అంటే కొన్నిసార్లు ఆలోచిస్తాం, అయ్యో మరి డైరెక్ట్ సువార్త చెప్తే ఏమనుకుంటారు. ఆయన ఆత్మతో నింపబడి ఉన్నాడు, ఆత్మచేత నడిపించబడుతున్నాడు. దేవుడు ఆయనను వెంబడించమని చెప్పాడు, శిష్యుడిగా మారిపోయాడు. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి వర్తమానం ఏ అనుమానం లేకుండా, వితౌట్ ఎనీ హెసిటేషన్, సంశయించకుండా డైరెక్ట్ మెసేజ్ చెప్తూనే ఉన్నాడు. మనము కలిగి ఉన్న మెసేజ్, మనం వెనుక ముందాడి అది మంచి చెడులు మానవ ప్రయత్నాలన్నీ చేస్తే అంతలోనే ఇది ఎగిరిపోద్ది. ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా మనం సూటిగా చెప్పగలిగిన దినమున వర్తమానం సూటిగా ఎదుటి వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోతుంది. ఎస్, ఆమేన్. ఏ మాత్రం తడబడకుండా we have found Christ, మేము క్రీస్తును కనుగొంటివి, కావాలంటే వచ్చి చూడు, మెస్సయ్యను కనుగొన్నాం మేము. we found Christ. క్రీస్తును కనుగొన్న వారి జీవితాలు అలా ఉంటాయి. నిజంగా యేసుక్రీస్తును పూర్తిగా తెలుసుకున్న వారు, ఆయనతో నింపబడిన వారు, ఆయనలో నడుస్తున్న వారు, ఆయనతో కూడా నడిచే వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. సూటిగా జవాబు ఉంటుంది. నతానీయేలు జీవితాన్ని, పేతురు జీవితాన్ని, ఇంకా ఎవరి జీవితాలైనా అంతెందుకు సముద్రంలో వల వేసినప్పుడు, మరి గాలి వేసినప్పుడు ఒక చేప కడుపులో ఒక కాయం దొరుకుతుంది. అది తీసుకొచ్చి మన కొరకు, నీ కొరకు, నా కొరకు అరశెకలు, ఇద్దరికి ఒక అరశెకలు, అంటే చెరొక అరశెకలు. ఆ షెకెలు 1 షెకెల్ దొరుకుతుంది, ట్యాక్స్ కట్టేయమన్నాడు. చేప కడుపులో ఒక షెకెల్ ఉన్న సంగతి ఎవరికి తెలుసు? గాడ్ నోస్. ఓన్లీ గాడ్ నోస్. దేవునికి మాత్రమే తెలుసు, ఏ మానవునిగా తెలియదు. కాబట్టి ఆయన హృదయ రహస్యాలు బయలుపరచువాడు. చేప హృదయంలో ఏముందో చెప్పే దేవుడు ఆయన. మన హృదయంలో ఏముందో, మన సమస్యలు ఏమున్నాయో, మన పరిస్థితులు ఏమున్నాయో సమస్తం ఎరిగినవాడు. ఆమేన్. విశ్వాసం ద్వారా ఆయనను మనం ఇవి చూడగలం, ఇవన్నీ చూడగలం. ఈరోజు లోకం పుట్టక మునిపే ఉన్నటువంటి ఏర్పాటును బట్టి మనం ఇక్కడ ఉన్నాం. నతానీయేలును 30 మైళ్ళ దూరంలో ఉన్న నతానీయేలును చూసిన దేవుడు 2000 సంవత్సరాలు కాదు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎవరు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడ్డారో వారి పేర్లు ఈరోజు బయటికి తెస్తున్నాడు. Their names are written in the book of life, the Lamb's book of life. ఆ గొర్రెపిల్ల యొక్క ఆ గొర్రెపిల్ల జీవగ్రంథం అనేది ఉన్నది కదా, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో లోపల రాత చూడండి, బయటి రాత 7 ముద్రలు, జీవగ్రంథానికి 2 అంటే లోపల వెలుపల రాత కలిగినటువంటి జీవగ్రంథం, బుక్ ఆఫ్ 7 సీల్స్. ఆ 7 సీల్స్ లో బయట 7 ముద్రలు వేస్తున్నాయి, 7 సీల్స్.
ముద్రించబడి ఉన్నాయి. మర్మాలు 7 మర్మాలు ఉన్నాయి. 7 రహస్యాలతో నిండినటువంటిది. ఆ 7 ముద్రలు సంఘానికి సంబంధించిన 7 సంఘటనలు. లోపల రాయబడినది మాత్రం వధువు యొక్క పేర్లు. లోపల కూడా రాత కలిగి ఉన్నది. ద నేమ్స్ ఆఫ్ ద బ్రైడ్. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడినటువంటి పేర్లు వధువు యొక్క పేర్లే. వధువు ఆ యొక్క జీవ గ్రంథాన్ని తెలుసుకొని, మరి ఈరోజు 7 ముద్రల గ్రంథం మనకు బయలుపరచబడింది కనుక 7 ముద్రల గ్రంథాన్ని మనం ఎక్కువగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ 7 ముద్రల గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. ఆత్మీయంగా లోతుగా వెళితే 7 ముద్రల గ్రంథం ఈ ప్రపంచ చరిత్రనే మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే సీల్స్ లో నుండి బూరలు వచ్చాయి, ముద్రల్లో నుంచి బూరలు బయటకు వచ్చాయి. బూరలు ఇశ్రాయేలులకు సంబంధించినవి. ప్రపంచ చరిత్రను తెర మీదకి తెచ్చినటువంటివి బూరలే. మొదటి బూర, 2వ బూర, 3వ బూర, అలా 4వ బూర, అలాగే 5వ బూర చూస్తే మొదటి ప్రపంచ యుద్ధం, 6వ బూర 2వ ప్రపంచ యుద్ధాన్ని తెలియజేస్తుంది. 7వ బూర జరగబోయే 3వ ప్రపంచ యుద్ధం, 3rd వరల్డ్ వార్ని తెలియజేస్తుంది. అంటే ప్రపంచ చరిత్ర బూరల్లో దాగి ఉంది. సంఘ చరిత్ర అంతా ముద్రల్లో దాగి ఉంది. ఇక పాత్రల చరిత్ర, పాత్రలు ఎవరికి ఎలా అంటే శ్రమకాలంలో కుమ్మరించబడిపోయే ఉగ్రత పాత్రలు విడవబడిన వారి మీదకి రాబోతున్నాయి. సో ముద్రల నుంచి బూరలు, బూరల్లో నుంచి పాత్రలు వస్తున్నాయి. ఒక బూర ఊదినప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు తెగులు వస్తుంది. ఆ తెగులు పాత్రల రూపంలో మరి లోకం మీద కుమ్మరించబడుతుంది. ఒక మర్మం విప్పబడినప్పుడు ఒక బూర, ఒక యుద్ధం జరుగుతుంది. ఒక బూర మ్రోగుతుంది. ఎప్పుడైతే బూర మ్రోగుతుందో యుద్ధం జరుగుతుంది. ఈ 2 ప్రపంచ యుద్ధాలు దాని వల్లనే జరిగాయి. ముద్రలు విప్పబడితే గాని బూరలు బయటికి రావు. 6వ ముద్ర శ్రమకాలానికి సంబంధించింది. 7 trumpets under the 6th seal. కాబట్టి ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి. లోకంలో ఉన్న క్రైస్తవులందరూ, బైబిల్ పండితులందరూ ఏమనుకుంటున్నారు? ఈ ముద్రలు, బూరలు, పాత్రలు ఇప్పుడే కావు, అవి శ్రమకాలంలో నెరవేరబోతాయి అనుకుంటున్నారు. థ్యాంక్ గాడ్, వి ఫౌండ్ క్రైస్ట్, వి ఫౌండ్ ద 7 seals. ఆమేన్. మనము క్రీస్తును కనుగొన్నాం. క్రీస్తుతో పాటు ఆయన వాక్యమును కనుగొన్నాం. ఆ వాక్యంలోని మర్మాన్ని మనం తెలుసుకోగలిగాం. దేవుడు మనకు అది బయలుపరచడం వలన, మన చెవుల్లో మారు మ్రోగేటట్టు బూర ఊదుట వలన, ఆ బూర మారు మ్రోగి మోగి మోగి మన తలకు అవి చాలా చక్కగా అర్థమైనవి. మనకు అర్థమై వాటిని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆమేన్. ప్రవక్త ఒక చోట క్వశ్చన్ ఆన్సర్స్ లో ఒక మాట చెప్పాడు. I could prove by the Bible that you are not in your right mind till you have found Christ. నీవు క్రీస్తును తెలుసుకునేంత వరకు నీ మైండ్ సరిగ్గా ఉన్నట్టు కాదు అన్నాడు. యు ఆర్ నాట్ ఇన్ రైట్ మైండ్. యేసుక్రీస్తుని ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు సరిగ్గా ఉన్నట్టు కాదు, వారి మైండ్ ఇంకా సరిగా లేదని అర్థం. I could prove by the Bible that you are not in your right mind till you have found Christ. మనం యేసుక్రీస్తుని తెలుసుకున్నామని చెప్పి ఆయన స్వభావాన్ని కలిగి ఉండకపోతే కూడా అంతే. తెలుసుకున్నాం కానీ మనం వేషధారులుగా ఉంటాం. మిశ్రిత జనాంగం వలె కూడా ప్రవర్తిస్తాం. మిక్స్డ్ జనరేషన్స్. నిర్గమకాండము 12వ అధ్యాయము, Exodus 12:38 I think. అనేకమైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. And a mixed multitude went up also with them, and flocks and herds, even very much cattle. పశువులు, మందలు అన్ని వాటితో పాటు అనేకులైన అన్యజనులు, మిశ్రిత జనాంగం బయలుదేరారు. మిక్స్డ్ జనరేషన్. ఇశ్రాయేలుతో పాటు అన్యజనులు కూడా వచ్చారు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల మీద ప్రేమ కొద్దీ వాళ్ళు మారినట్టు నటించారు.
ప్రవక్త అంటాడు, వాళ్ళు మారినట్టు నటించినటువంటి విశ్వాసులు మీ దేవుని మేము నమ్ముకుంటాం, మీతో పాటు వస్తాం, మమ్మల్ని కాదనొద్దు అంటే రమ్మన్నారు. వాళ్ళు వచ్చేసారు. వస్తూ మొలోకు దేవత నక్షత్రాన్ని మోసుకొచ్చారు. అంతా ఒకటే, మా దేవుడు మీ దేవుడు ఇద్దరు ఒకటే అని ఉండొచ్చు. చాటుగా మోసుకొచ్చిన వాటన్నింటిని కూడా దేవుడు పట్టేశాడు. దేవుని స్కానింగ్ కింద అవి ఆగలేదు. అనేకులైన అన్యజనుల జనసమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందను వారితో కూడా బయలుదేరాను. అండ్ ఎ మిక్స్డ్ మల్టిట్యూడ్ వెంట ఆల్సో విత్ దెమ్. విశ్వాసులుగా నటిస్తున్నారు కానీ విశ్వాసులు కాదు. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు ఎక్కడ? భోజనం ఏది? మాకు మాంసం ఏది? కీరకాయలు, కూరగాయలు, దోసకాయలు, బీరకాయలు అవన్నీ అక్కడ ఉండే. ఇప్పుడు అవేవి లేవు. చవి సారం లేని మన్నా ఎవడు తింటాడు? ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ఈ మిక్స్డ్ మల్టిట్యూడే. ఇవన్నీ సమస్యలు సృష్టించింది క్రీస్తును తమలో కలిగి ఉండని వాళ్ళే. దే క్రియేట్ ప్రాబ్లమ్స్. వాళ్ళు సమస్యలు సృష్టించగలరు. వాళ్ళు ఎందుకంటే వారిలో క్రీస్తు లేడు. వితౌట్ క్రైస్ట్, వితౌట్ వర్డ్, వాక్యం పరిపూర్ణత లేదు అందులో. కనుక వారి హృదయాలు వాక్యంతో నింపబడలేదు. వారిలో మార్పు రాలేదు. నో చేంజ్. అసలు మార్పే లేదు. వాళ్ళు మారడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వారి హృదయాలు క్రీస్తును వాళ్ళు సంపాదించుకోలేదు. They could not find Christ. They could not find God. ఫిలిప్ అంటున్నాడు, we found Christ. మేము క్రీస్తును చూసాము, కనుక్కున్నాం, తెలుసుకున్నాం, నమ్ముకున్నాం. ఆమేన్. యేసుక్రీస్తును నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు? మార్చబడిన వాడై ఉంటాడు. ఆ విషయంలో ప్రవక్త చాలా తేటగా చెప్పాడు. క్రీస్తును కనుగొన్నవాడు, క్రీస్తును తెలుసుకున్నవాడు పూర్తిగా మార్చబడిన వాడై ఉంటాడు. ఒకవేళ అలా ఉండకపోతే అతడు తెలుసుకున్నవాడు కాదు. మరి నీవు క్రీస్తును తెలుసుకున్న దాకా నీ మైండ్ సరైంది కాదు. యు ఆర్ నాట్ రైట్ పర్సన్. యేసుక్రీస్తు లేకుండా నీవు సరిగ్గా జీవించలేవు. మాట తీరు మారదు, హృదయం మారదు, జీవితం మారదు. అసలు మార్పే రాదు. ఆ త్యాగము, ఆ సమర్పణ, ఆ తగ్గింపు, ఆ దీన మనసు రావు. క్రీస్తు వలె ఉండుటకు మనం ఏర్పరచబడ్డాం. ఒకసారి ఒక సంఘటన జరిగింది ప్రవక్త జీవితంలో. ఒక మీటింగ్ లో ప్రీచర్స్, వాక్యం బోధించే వాళ్ళు వచ్చారు. పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. ప్రీచర్స్ వాక్డ్ ఇంటు ద బిల్డింగ్ అండ్ సెడ్, హే బాయ్, హౌ డు యు గెట్ పీపుల్ ఇన్ వన్ అకార్డ్ లైక్ దట్? హే బాయ్, ఓ యవనస్తుడు, బాలుడా అంటే అప్పట్లో సాధారణంగా తక్కువ ఏజ్ ఉన్నప్పుడు ఆ మాట అని ఉంటారు. ఏ పిల్లవాడా, ఏంటి నీ సంఘంలో మనుషులు అందరూ ఒకే తిరుగున్నారు, అందరూ ఎవరు చూసినా చాలా పర్ఫెక్ట్గా కనబడుతున్నారు, ఇదంతా ఎలా చేయగలిగావు? వాళ్ళని ఎట్లా మార్చగలిగావు? ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు? ఏ బాయ్, హౌ డు యు గెట్ పీపుల్ ఇన్ వన్ అకార్డ్ లైక్ దట్? ఎవరిని చూసినా ఒకే మాట నోటిలో, ఏక మనస్సు కనబడుతుంది. వీళ్ళందరూ ఎలా చేయగలిగావు ఇంత కష్టపడి? ఐ సెడ్, ఐ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ఇట్. అది నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అన్నాడు ఆయన. దే వర్ ఫార్మ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్ down on an old sawdust bench down yonder somewhere, where they found Christ in their heart. దీని అర్థం ఏంటో తెలుసా? They are changed, they are transformed to the image of God. ఆ విషయం నాకు తెలియదు కానీ ఎక్కడో చెత్త కుప్పలో నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. చెక్క పొట్టు దగ్గర ఎక్కడో పడి ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు యేసుక్రీస్తుని ఎప్పుడైతే వాళ్ళు స్వీకరించారో వాళ్ళు మార్చబడ్డారు, వాళ్ళు రూపాంతరం చెందారు.
వారు దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడ్డారు. ఆమేన్. వారి హృదయాలలో క్రీస్తుని నింపుకున్నారు. అందుకే వీళ్ళందరూ ఒకే విధంగా కనబడుతున్నారు. నీకు ఏక మనసు కలిగి ఉన్నారు. వన్ అకార్డ్. క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఏక మనసు ఉంది. క్రీస్తు లేకపోతే ఏక మనసు రాదు. ఏక మనసు లేదు అంటే క్రీస్తు లేడని అర్థం. నో చేంజ్. మార్పు లేదని అర్థం. మార్పు లేదంటే క్రీస్తు లేడు. మిక్స్డ్ జనరేషన్, మిక్స్డ్ మల్టిట్యూడ్. ఆ మిశ్రిత జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులతో పాటు వచ్చిన వారిలో మార్పు లేదు. పేరుకు వాళ్ళు కూడా గుంపులో చేర్చబడిన వారు. ఇశ్రాయేలుతో వస్తున్నారు, మార్చబడ్డట్టు నటించారు. నటన మాత్రమే ఉంది, మార్పు లేదు. నో చేంజ్. మాట తీరు మారలేదు. మాంసం కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి, అన్ని కోరికలే. చాలా మందికి కోరికలు ఉంటాయి. క్రీస్తు యేసునందున్న వాడికి వాక్యం ఒకటే కోరిక. ఆమేన్. ఆయన వలె మారడమే వాళ్ళ కోరిక. ఎస్, దే హావ్ చేంజ్డ్. దే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద ఇమేజ్ ఆఫ్ గాడ్, బట్ దే హావ్ కమ్ ఫ్రమ్ ద డస్ట్. ఏ దుమ్ము ధూళిలో నుంచి వచ్చిన వారు వీరంతా. కానీ వారు క్రీస్తును హృదయంలో నింపుకున్నారు. వారి హృదయాలలో యేసుక్రీస్తున్నాడు. దే ఫౌండ్ క్రైస్ట్ ఇన్ దేర్ హార్ట్. వారు తమ హృదయాలలో క్రీస్తును సంపాదించుకున్నారు కనుక వాళ్ళు మార్చబడ్డారు. వాళ్ళు దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడ్డారు. ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అనే వర్తమానంలో ఈ మాట చెప్పాడు. క్రీస్తు యొక్క స్వరూపం, ఇమేజ్ ఆఫ్ గాడ్ ఆర్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. దాన్ని బైబిల్ ఏం చెప్తుందో చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రోమన్స్ 12 verse number 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోకరీతిగా కాకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవడం వలన రూపాంతరము చెందుడి. క్రీస్తును మీరు సంపాదించుకున్నట్లయితే మీరు ఇలా మారిపోతారు. మీరు మారాలి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, అంటే హెచ్చించుకోకుండా, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితో చెప్పుచున్నాను. ఒకరికంటే ఒకరు హెచ్చించుకున్నప్పుడే కదా మాట తీరు మారేది. హెచ్చించుకుంటేనే డామినేటింగ్ స్పిరిట్ వచ్చేది. సంఘంలో ఒకరి మీద ఒకరు డామినేటింగ్ స్పిరిట్ రావడానికి వీలేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళలో కూడా అదే క్రీస్తు ఆత్మ ఉన్నది. సేమ్ స్పిరిట్ ఈస్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్. ఆమేన్. అందుకే వాళ్ళు ఏకరీతిగా ఉన్నారన్నాడు. ఎవరో ఇచ్చిన సాక్ష్యం అది. ప్రవక్త చర్చిలో ఉన్న మనుషుల గురించి ఆ మాట చెప్పబడింది. మరి మన సంఘములో అదే వర్తమానం అన్నది. సేమ్ గాడ్, సేమ్ మెసేజ్. ఆమేన్. మన మధ్యలో ఆ ఏక మనసు అనేది రావాలి. రాలేదంటే క్రీస్తు లేడని అర్థం. ఒకవేళ ఉన్నా ఆ మిశ్రిత జనాంగం వల్ల నటిస్తున్నామని అర్థం. నువ్వు నటిస్తే ప్రయోజనం లేదు. జీవించడం నేర్చుకోవాలి. సే ఆమేన్. హల్లెలూయా. మనమందరం కూడా క్రీస్తులోనికి ప్రయాణం చేస్తున్నాం. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి కాదు, పాత సృష్టి. నూతనం కాలేదుగా కాబట్టి పాత సృష్టి. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. కొత్తగా జన్మించడానికి ఏమీ తెలియదు. సో వీఆర్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. మనము రూపాంతరం చెందవలసిన వారమైన, ఎందుకంటే మనం క్రీస్తును సంపాదించుకున్నాం. మనలో క్రీస్తున్నాడు, మనలో దేవుడున్నాడు. హల్లెలూయా.
క్రీస్తును హృదయంలోనికి స్వీకరించిన ప్రతివాడు ఆయన వలె మారిపోవాలట. ఆయన వలె మారిపోతారు. we all are part of one body. రోమపత్రిక 12వ అధ్యాయం అదే 4-5 వచనాలు చూడండి. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండునో లేదా ఎలాగ ఉండదో, అంటే ప్రతి అవయవానికి ఒక పని వేరు, అవయవం వేరు పార్ట్, అంటే చెయ్యికి ఒక పని, కాలుకి ఒక పని, కంటికి ఒక పని. సో ప్రతి దానికి సపరేట్ పనులు ఉన్నాయి. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలెను. చాలా పనులు ఉన్నాయి. మినిస్ట్రీ పరిచర్య అంటున్నాడు ఇక్కడ. పరిచర్యలోను చాలా మంది అనుకుంటారు, డీకన్స్ పెట్టారు కదా ఇంకా మాకేం పని అనుకుంటారు. డీకన్సే మొత్తం చూసుకుంటారు, వాళ్ళు ఊడ్చుట తూడ్చుట అన్నీ వాళ్ళ పని అనుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఏసీ కింద కూర్చుంటారా? హాయిగా నిద్రపోతారా? సంతోషంగా వచ్చి ఇలా వెళ్ళిపోతారా? మీకు విషయం చెప్పాలి, డీకన్స్ పని చేయిస్తారు. ఆమె డీకన్స్ అంటే అరటి పండ్లు, చాయ్ లేదా భోజనాలు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళే అవే ఆ పనులు చేసేవాళ్ళని కాదు దాని అర్థం. దే ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. సంఘాన్ని ఒక దారిలో నడిపించే వాళ్ళు డీకన్స్ అంటే. ఒక సరైన క్రమంలో నడిపించేవాళ్ళు, సంఘములో ఉన్న విశ్వాసులతో పని చేయించేవాళ్ళు కాదంటారా? డీకన్స్ అంటే పరిచారకులు అని ఉంది కదా, వాళ్ళే రాయాలి, తుడవాలి, మొత్తం వాళ్ళదే అని మీరు అనొచ్చు. మరి మీరేం చేస్తారు చెప్పండి? మనం ఏదో ఒకటి చేయాలి. ఆమె డీకన్స్కు సహకరించాలి, డీకన్స్ కాపరికి సహకరించాలి, కాపరి దేవుని మరి మాట ప్రకారం నడవాలి. చూడండి, ఒకరి మీద ఒకరికి ఇలా క్రమం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరం పరిచర్య ఒకటే కాదు, సువార్త పని, ఈ యొక్క పరిచర్యలో ఏ అవసరమైనా వీటన్నిటి బాధ్యత. ఎందుకంటే మన లోపల క్రీస్తు వచ్చాడు, ఇక మనం వేరుగా ఆలోచించే అవకాశం లేదు. ఇది ఆయన పని, ఆయన కొరకు, ఆయన వల్లనే జీవించడానికి ఇదంతా. పౌలు అంటాడు, నేను క్రీస్తు వల్ల నడుచుకున్నాను కనుక మీరు నాలాగా నడుచుకోండి అన్నాడు. నన్ను పోలి నడుచుకోండి. అంత మాట చెప్పగలిగే ధైర్యం మనకైతే లేదు. పౌలు కూడా చెప్పగలిగాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఈ యొక్క పరిచర్యను కలిగి ఉన్నామంటే క్రీస్తును కలిగి ఉన్నాము కనుకనే. క్రీస్తును, వి ఫౌండ్ క్రైస్ట్. మనం యేసుక్రీస్తును సంపాదించుకున్నాం. లోకంలో ఉన్న వారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో సాతాను ఉన్నాడు, లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఈ లోక క్రమం ఉంది. కానీ మనం ఈ లోక సంబంధులం కాదు. ఈ లోకం మనలో లేదు. మనం లోకంలో ఉన్నా లోకం మన లోపలికి రావడానికి వీల్లేదు. మనం పరలోక సంబంధులం. ప్రభు అన్నాడు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. సో ఆయన పరలోక పెళ్లి కుమారుడు, మనం భూలోక పెళ్లి కుమార్తె వలె ఉన్నాం. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె ఇద్దరు ఒకే విధంగా ఉండబోతున్నారు. ఆమె పరలోక పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్తు గృహము ఆయన కడుతున్నాడు. పెళ్లి కుమారుడు సిద్ధం చేస్తున్నాడు. ఆ గృహం కొరకు మనం సిద్ధపడుతున్నాం. మన గమ్యం అంతా అటువైపే. ఎత్తబట్టు అనేది ఏ క్షణంలోనైనా జరగవచ్చు. తెగుళ్ళు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో ఎత్తబట్టుకు అది సమయం అన్నాడు ప్రవక్త. ప్రభువైన యేసుక్రీస్తు కూడా లూకా సువార్తలో ఆ మాట చెప్పాడు. అనేకమైన తెగుళ్ళు వస్తాయి, అయితే మీ విడుదల సమీపిస్తుంది అన్నాడు. మీ విడుదల సమీపంగా ఉంది. తెగుళ్ళ సమయంలో లోకం మీదకి
తెగుళ్ళు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో రాకడికి అది సమయం. ఇప్పుడు భూమి మీద అనేక తెగుళ్ళు ఉన్నాయి. లోకమంతా తెగుళ్ళతో నిండిపోయింది. రోమపత్రిక 12:9 రోమన్స్ 12:9-21 కొన్ని వాక్యాలు చదువుదాం. మార్క్స్ ఆఫ్ ద ట్రూ క్రిస్టియన్ హూ ఫైండ్ క్రైస్ట్. యేసుక్రీస్తును పొందుకున్న వారు, సంపాదించిన వారు, యేసుక్రీస్తును హృదయంలో కలిగిన వారు ఎవరంటే ఇగో వీళ్ళు క్రైస్తవులు ఇలా ఉంటారు. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకోకండి అని దాని అర్థం. ఒకరు నాకంటే ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇది మీకు విషయం చెప్పాలి. ప్రార్థన యందు కనుక ఎవరైతే పట్టుదల కలిగి ఉంటారో వారిలో క్రీస్తు ఉంటాడు. వాళ్ళు ఆత్మీయంగా ఆలోచిస్తారు. ప్రతిదీ కూడా ఆత్మీయంగానే ఆలోచిస్తారు. ప్రార్థన పట్టుదల జీవితం, ప్రార్థన జీవితం ఎవరికి ఉండదో వారు లోకరీతిగా ఆలోచిస్తారు. జస్ట్ లైక్ ద వరల్డ్. లోకంలో ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు, లోకంలో ఏ క్రమం ఉందో అదే క్రమం, లోకంలో ఎలాంటి హెచ్చు తగ్గులు ఉన్నాయో అవే హెచ్చు తగ్గులు ఉంటాయి. బట్ whereas those who found Christ, they think like Christ. క్రీస్తును సంపాదించుకున్న వారు మాత్రం ఆయన వలనే, ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. హాస్పిటాలిటీ. నాతో ఒక సేవకుడు అన్నాడు, నీ సేవ ఏందో నువ్వేందో నాకు అర్థమే కావన్నాడు. నిజమే, నేను అర్థం కానని చెప్పాను. ఏంటి టిఫిన్ చేసావా అన్నాడు. అంటే నా మేలు కోరి అంటే చేస్తాను, ఇప్పుడే హోటల్కి వెళ్ళి చేస్తానని చెప్పాను. నువ్వు సేవకు వెళ్ళిన చోట ఎవరు లేరా విశ్వాసులు అన్నాడు. నేను వెళ్ళిందే విశ్వాసుల కోసం అని చెప్పాను. మరి వాళ్ళు ఎవరు టిఫిన్ పెట్టరా నీకు అన్నాడు. నేనన్నాను, వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకేం పెడతారు అన్నాను. హోటల్స్ ఉన్నాయి కదా, హోటల్లో వెళ్ళి తింటానని చెప్పాను. వెంటనే ఇంకో మాట అన్నాడు, నా ఎంబడిరా నీకు చూపిస్తా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో నీకు చూపిస్తారా అన్నాడు. అమ్మ నేను రానని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ పద్ధతి నేను ఎన్నుకోలేదు, సామాన్యతను ఎన్నుకున్నాను. అది అసామాన్యత అని కాదు నేను అన్నను. సేవకులకు ఎక్కడ గౌరవం దక్కుతుందో ఆ ప్రజలు ధన్యులు. సేవకులను పోషించి, సేవకులను గౌరవించి, సేవకులను భోజనం పెట్టి, సేవకులకు ఏర్పాట్లు చూసేవాళ్ళు వారు తమ ఫలం పొందుకుంటారు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అయితే ఆతిథ్యం ఇచ్చుచుండుడి అనే మాట నేను గమనించినప్పుడు, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, డిస్ట్రిబ్యూటింగ్ టు ద నెసెసిటీ ఆఫ్ సెయింట్స్ గివెన్ టు హాస్పిటాలిటీ. మరి ఇలాంటి ఏర్పాట్లు నిజంగా సేవకులకు, అనేక సేవకులు వారు మరి నోరు తెరిచి అడిగి అలా ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని చోట్ల అడగకపోయినా ఆ ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయి. నా మటుకైతే నాకు ఒక తీర్మానం ఉంది, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏది అడగొద్దనే తీర్మానం. నెవర్ ఆస్కింగ్ ఎనీథింగ్. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏమీ అడగొద్దు. అడగంది అమ్మైనా అన్నం పెట్టద్దు అని ఇంకో మాట కూడా ఉంది. కానీ అమ్మను మించిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నం పెడతాడు, అడగక మునిపే అన్ని సమకూర్చగలడు. ప్రవక్త ఏలియా అరణ్యములో వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు, పడుకున్నాడు, చావగోరి నాకు ఏదొద్దు తినొద్దు అనుకున్నాడు. దూత వచ్చి రొట్టెలు, మాంసము,
నీళ్లు అరణ్యములు ఎక్కడి నుంచి వచ్చాయి? నిప్పులు కాలుతూనే ఉన్నాయి. కాలుతున్న నిప్పుల మీద ఆహారం ఉన్నది. ఒక దూత వచ్చి ఆయనను భోజనం పెట్టి, లే లే మర్యాదగా ప్రేమగా, ఏలియా లే, లేచి భోజనం చేయి. ఆయన దూతాన్ని కూడా అనుకోవట్లేడు. నాకొద్దు, నేను పడుకుంటా, నాకు వద్దంటే వద్దు అని అలుగుతున్నాడు. అయినా వదలలేదు దూత. ఆ భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ భోజనం చేయకుండా 40 రోజులు నడవగలిగాడు. ఆమె గాడ్స్ పవర్ ఇస్ ఎనఫ్. ఒక్క పూట భోజనంతో 40 రోజులు పరిచర్య, ప్రయాణమే అది. సో దేవుడు నిజంగా ఆ పరిచర్య విషయానికి వస్తే, ఆతిథ్యం విషయానికి వస్తే, మరి మన సంఘంలో ఎంతమంది సేవకులను ఆదరిస్తున్నారో, ఆతిథ్యం ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ అలాంటి అవకాశం ఏం కనబడటం లేదు, చాలా తక్కువగా కనబడుతుంది. మనం వాటిల్లో పాలు పొందాలి. ఆమేన్. అనేక మార్గాలు ఉన్నాయి. మరి ఇక్కడ సంతోషించు వారితో సంతోషించుడి. ఆ 14 వచ్చిన, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఎంత పెద్ద నిష్ఠుందో చూడండి. శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇంకా చాలా ఉన్నాయి. 21, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది క్రీస్తును కలిగి ఉన్న వారిలో ఉండే మనసు. We found Christ, but we found no change. మార్పు లేదు. మేము క్రీస్తుని తెలుసుకున్నాం, కానీ మార్పు లేదంటే కుదరదు. మనం మార్చబడుతున్నాం, మట్టి నుండి మహిమకు మారబోతున్నాం. రోజు రోజు మార్పు చెంది ఒక దినమున పరిపూర్ణమైన మార్పు మన శరీరంలో కనబడుతుంది. అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు ఫస్ట్ ఆయన ఏం చూశాడు? వారి శరీరంలో మార్పు చూశాడు. గాడ్ చేంజ్డ్ దేర్ బాడీస్. దేవుడు వారి శరీరాలు మార్చాడు. ఫస్ట్ హృదయాలు, తర్వాత శరీరాలు, ఆ తర్వాత ఇస్సాకు జన్మించగలిగాడు. There is a lot of change in their bodies. విశ్వాసం ద్వారా వాళ్ళ శరీరమే మార్చబడింది. సంతానం లేని వారు సంతానం కలిగిన వారుగా మార్చబడ్డారు. వారి హృదయాలలో దేవుడున్నాడు. అబ్రహాము దేవునికి పరిచర్య చేసేటప్పుడు అటురికి ఇటురికి ఉరికి రన్నింగ్ చేసి పరిచర్య చేశాడు. దాని ద్వారా కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. పరిచర్య చేసి కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. ఆమేన్. సే హల్లెలూయా. చూసారా, ఉపచారం లేదా పరిచర్య చేయటం వలన మేలు పొందుకోవడం, ఇదే ఆశీర్వాదం పొందుకోవడం. 1 Corinthians 12:13, ఏలగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితివి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతివి. శరీరం ఒకటే గాని ఒకటే అవయవముగా ఉండి, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, క్రీస్తును సంపాదించుకున్న వారు ఎలా ఉంటారు? దీస్ ఆర్ ద మార్క్స్, దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఈ లిస్ట్ అంతా ఒక నిజ క్రైస్తవుని జీవితంలో జరగాల్సింది. అపోస్తలుడైన పౌలు క్రీస్తును సంపాదించుకున్నాడు, క్రీస్తును కనుగొన్నాడు. ఈ ఫౌండ్ క్రైస్ట్. వెంటనే సువార్త మొదలు పెట్టాడు. ఆశ్చర్యపోయారు చూసిన వాళ్ళు. నిన్న మొన్న దాకా క్రైస్తవులను చంపినవాడు ఈ రోజు సువార్త అదే క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఏం జరిగింది? ఏదో జరిగింది. ఈ ఫౌండ్ క్రైస్ట్. క్రీస్తును సంపాదించుకున్నాడు కాబట్టి, క్రీస్తును తెలుసుకున్నాడు కనుక. అంతకుముందు తెలియదు ఆయనకు క్రీస్తు ఎవరో, యేసు క్రీస్తు ఎవరో ఆయనకు తెలియదు కాబట్టి
హింసించాడు. తెలిసిన తర్వాత ఎవరిని హింసించే అవకాశం లేదు. ఒక్క మనిషిని కూడా హింసించడానికి ఇక వీల్లేదు. ఆమేన్. ఎందుకంటే క్రీస్తుని తెలుసుకున్నాం గనక. వి ఫౌండ్ క్రైస్ట్. ఈరోజు మనం యేసుక్రీస్తుని తెలుసుకున్న వారమై ఉన్నాం. పౌలు ప్రకటించినప్పుడు ఏం జరిగిందో చూస్తారా? గలతీ పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు. ఎప్పుడైతే పౌలు సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడో, గలీషియన్స్ 1:23-24, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. ఎప్పుడైతే పౌలు స్వార్థ ప్రకటించడం మొదలు పెట్టాడో, మార్చబడ్డాడో, క్రీస్తును సంపాదించుకున్నాడో, అంతే. యేసుక్రీస్తును ప్రకటించడం మొదలు పెట్టాడు. అంతేకాదు, ఆయనను బట్టి అక్కడ అది చూసిన వాళ్ళు దేవుని మహిమపరిచారు. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలా. నన్ను బట్టి ప్రభు యేసుక్రీస్తు మహిమపరచబడాలి. చాలాసార్లు మనం ఆయనను మహిమపరచలేకపోతున్నాం. మన క్రియల వలన దేవుడికి మహిమ రావడం లేదు. మన క్రియల వలన దేవునికి మహిమ రావాలి. మన మాట, మన విశ్వాసం, మన త్యాగం, మన సమర్పణ వలన మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి. సే ఆమేన్. నిజంగా మన వలన ఆయనకు మహిమ రాలేదంటే మనం ఆయన ఇంకా తెలుసుకోలేదని అర్థం. They glorified God for Paul was preaching Christ. గలతీ 2:20, Galatians 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే అపక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. క్రియలు కావాలి ఇక్కడ. దేవుని కృపను నేను నిరర్థకము చేయను. చూసారా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. వధువు అంటే అదే. క్రీస్తు వలె జీవించిందే వధువు. బ్రైడ్ ఈస్ లివింగ్ లైక్ క్రైస్ట్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పు నేను క్రీస్తును కనుగొన్నాను అన్నాడు. ఈ ఫౌండ్ క్రైస్ట్. ఫిలిప్పు యేసును కనుగొన్న తర్వాత తన స్నేహితునికి చెప్పాలన్న ఆత్రత ఆయనలో ఎక్కువైపోయి మరి ప్రభువుని గురించి చెప్పి నన్ను వెంబడించమని చెప్పినటువంటి ఆ నతానీయులు చెప్పినప్పుడు నతానీయులు ఆయన వెంబడించాడు. వెంటనే ఆయన కూడా క్రీస్తు తెలుసుకున్నాడు. వరుసగా తెలుసుకుంటున్నారు. ఇంకా పేతురు అంతే. పేతురు క్రీస్తు తెలుసుకున్న తర్వాత అలాగే ఉన్నాడా? పెంతెకోస్తు దినమున పేతురు నిలబడి చేసిన ప్రసంగం ఈ రోజుకు ఎవరు మర్చిపోలేనటువంటి ప్రసంగం. ఆమేన్. హి కుడ్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. అపోస్తలుల కార్యాలు 2:14 నుంచి 41 వరకు ప్రసంగం చేశాడు. యాక్ట్స్ 2:42-41. అలాగే అపోస్తలుడైనటువంటి మరి ఇస్కరియోతు యూదా స్థానం పోగొట్టుకున్న తర్వాత మత్తీయను చేర్చారు. మత్తీయ క్రీస్తును తెలుసుకున్నాడు. మత్తీయను అందులో కలిపారు. 1:24 అపోస్తలుల కార్యాలు 1:24-26 వరకు. He was added to 2 apostles. అపోస్తలులుగా అతడు మరి చేర్చబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్న వాళ్ళందరి విషయాన్ని నేను తీసుకొస్తున్నాను. 70 మంది శిష్యులు ఉన్నారు. జాన్ 6:66 666 అనే అర్థం వచ్చేటట్టుగా ఒక వాక్యం ఉంది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. జాన్ 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అభ్యంతరపడిన వారు వీళ్ళు. 70 మంది శిష్యులు అభ్యంతరపడ్డారు. వాక్య విషయంలో అభ్యంతరం వచ్చింది. వాక్య మర్మం ఎప్పుడైతే విప్పడం మొదలు పెట్టాడు వెంటనే వాళ్ళు అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడి ఇంకెన్నడూ ఆయనను వెంబడించలేదు. నెవర్ ఫాలోడ్ క్రైస్ట్. దే వెంట్ అవే. వారు బయటికి వెళ్ళిపోయారు. ఆ 70 మంది వెళ్ళిపోయారు యేసుని వదిలి. ఎందుకంటే వాళ్ళు క్రీస్తును సంపాదించుకోలేదు.
వారి లోపల క్రీస్తు లేడు కనుక వాళ్ళు వెళ్ళిపోయారు. అదే క్రీస్తున్న పేతురు ఏమన్నాడు? 68 వచనం చూడండి. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో చెప్పాను. అంతే, నీవు దేవుని పరిశుద్ధుడు, నీవు నీ నిత్య జీవపు మాటలు గలవాడు. వాక్యం కొరకు మేము ఇక్కడ ఉన్నాం. వీఆర్ హియర్ ఫర్ ద వర్డ్. మేము వాక్యం కొరకే ఇక్కడ ఉన్నాం. పేతురు అంటున్నాడు, నీ మాటలు నిత్య జీవపు మాటలు, మేము నిన్ను విడిచిపెట్టి పోలేము. నాగటి మీద చేయబెట్టి వెనకతట్టు చూసేవాడు ఎప్పుడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. లూకా 9:62, లూక్ 9:62. అలాగే హెబ్రీ 10:38లో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను, ఒకవేళ అతడు వెనక తీసిన ఎడల ఆత్మకు వాని యందు సంతోషం ఉండదు. ఎక్కడ కూడా మీరు వెనక పట్టడానికి వీలేదు. దేమా ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు అన్నాడు. 2 తిమోతి 4:10 పౌలుతో చాలా కాలం తిరిగినటువంటి వాడు కొంతకాలానికి ఇహలోకాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి దేవుని పక్కన పెట్టేశాడు. పౌలును వదిలేసి వెళ్ళిపోయాడు. పేతురైతే, అపోస్తలుడైతే వాక్యం కొరకు ప్రభుతో కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వారికి ఇచ్చిన బాధ్యత, భారము, ఈ జీవమును గురించిన మాటలు వెళ్ళి మీరు ప్రకటించండి. ఈ జీవమును గురించిన మాటలు ప్రజలతో చెప్పండి. ద వర్డ్స్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ జీవమును గురించిన మాటలు ఇవి. సత్యవాక్యమును గురించిన మాటలు, అంత్యకాల వర్తమానమును గురించిన మాటలు ఇవి. మీరు వెళ్ళి చెప్పండి. ఆమేన్. సే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం క్రీస్తును సంపాదించుకున్న వారం అయితే తప్పకుండా ఆయన వలనే ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ప్రవక్త చెప్పినటువంటి అనేక కోట్స్లో ఒక కోట్ నేను చదువుతాను. ఈ పరిశుద్ధ దేవుని వాక్యములో మీరు ఇప్పుడు కట్టబడవాలని మిమ్మల్ని కోరుచున్నాను. వాట్ ద ప్రాఫిట్ సేస్, ఈ పరిశుద్ధ దేవుని వాక్యములో మీరు ఇప్పుడు కట్టబడవాలని మిమ్మల్ని కోరుచున్నాను. విశ్వాసములో, ఈ ఘడియ విశ్వాసములో నిర్మింపబడవలను. ఈ ఘడియ విశ్వాసం అంటే ఈ మెసేజ్ ఆఫ్ ద అవర్, ఈ విశ్వాసములో మీరు నిర్మించబడవలను. విశ్వాసము ఏ కాలంలో కంటేనో ఎక్కువైన విశ్వాసము కావాలను. ఇప్పుడట గత కాలాలలో 6 సంఘకాలాల్లో కంటే 7వ సంఘకాలంలో ఎక్కువ విశ్వాసం అవసరం. ఎందుకనగా ఎత్తబడి విశ్వాసము పైకెత్తబడవలెను. కాబట్టి రాత్రి మీరు విన్నది చూసిన దాన్ని అంతటిలో బోధించగా, వినిన వాక్యం అంతటితో జరగగా చూసిన ఆశ్చర్యకార్యములు సూచక్రియలంతటితో మీరు నమ్మవలనని మేము కోరుచున్నాం. మీ హృదయమందున్న దాని అంతటితో మేము మిమ్మల్ని విస్తరింపజేయకోరుచున్నాం. అది దేవుడో కాదో ఆలోచించండి. ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక్రియలు జరిగిన తర్వాత కూడా మీరు ఆలోచించండి. దేవుడో కాదో తెలుసుకోండి అనే సువార్త వాక్యం చెప్పాడు ఒక చోట. ఈ పరిశుద్ధ వాక్యములో మీరు ఇప్పుడు కట్టబడవాలను. ఇప్పుడు ఎక్కువ విశ్వాసం అవసరం అంటున్నాడు. వి నీడ్ మోర్ ఫెయిత్ నౌ. మునుపెన్నడూ లేనంతగా ఈ సంఘకాలంలో ఈరోజు ఎక్కువ విశ్వాసం కావాలి, ఎక్కువ ప్రార్థన జీవితం కావాలి, ఎక్కువ పరిచర్యలో పాల్పొందాలి. లోకం ఎక్కువగా మనల్ని ఆకర్షించే దినాలు ఇవి. మీరు గంటల కొద్ది ప్రార్థన చేయకుండా మీకు ఒక నష్టం జరుగుతుంది. మీ చేతిలో ఏముంది? తేజో నక్షత్రం ఉంది. అంటే మొబైల్ వెలుగు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ మెట్లు ఆకాశం నుంచి పడిన అరచేతిలో పడితివి. అదేనా? అరచేతులు పడ్డ తేజో నక్షత్రం. దానివల్ల నష్టం ఇంత అంతా కాదు. చివరికి మనం బైబిల్ పక్కకు పెట్టే స్టేజ్కి వచ్చేసాం. అవసరాన్ని బట్టి అనుకోండి కొన్నిసార్లు, కానీ రెగ్యులర్ కాకూడదు. ఇది పరిశుద్ధ మొబైల్ కాదు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. ఆమేన్. కాబట్టి అంటే వాక్యం ఎక్కడుంటే ఏందని మీరు అనొచ్చు, కానీ దానికి ఒక స్థానం ఉంది. దేవుడు దాన్ని, ఆ లేఖనాలను ముద్రించాడు. ఆమేన్. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక.
ఈరోజు మనం క్రీస్తును సంపాదించుకున్న వారం అయితే ఒక పరిపూర్ణమైన వాక్యపు వధువుగా ఎదుగుతున్నాం. ఆమేన్. మనం నిజంగా క్రీస్తును సంపాదించుకుంటే వేషధారణ ఏ రూపంలో కూడా మనలో కనబడడానికి వీల్లేదు. మిశ్రిత జనాంగం వల్ల మనం ఉండడానికి ఛాన్సే లేదు. ఒక పరిపూర్ణమైన వాక్యపు వధువుగా, నిజమైన వధువుగా ఉండాలి. నటన కూడా వద్దు. నో యాక్టింగ్. యాక్టర్స్ బయట మస్తు మంది ఉన్నారు. సంఘములు అక్కర్లేదు వాళ్ళు. యు జస్ట్ లివ్ బట్ డోంట్ యాక్ట్. ఒక బిలీవర్గా నువ్వు యాక్ట్ చేయడానికి వీల్లేదు. ఒక విశ్వాసిగా నటించొద్దు. నీ నటన చాలా మంది గుర్తుపడతారు. గుర్తుపట్టరా? పక్కోళ్ళు ఏం గుర్తుపడతారు లేదా నువ్వు అనుకుంటావు. నీకంటే 1000 రెట్లు ఎక్కువ గుర్తుపడతారు వాళ్ళు. స్కానర్ పెడతారు, 2 కళ్ళు ఇట్లా పెట్టారంటే ఒక్కసారి అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే వారిలో క్రీస్తున్నాడు. సే ఆమేన్. నిజంగా మరి నేను క్రీస్తును సంపాదించుకోండి మీ అన్న మాట మనకు కూడా ఎంత అద్భుతం అది. ఈరోజు మీరు క్రీస్తును సంపాదించుకున్నారా లేదా? సే yes. మనం క్రీస్తును సంపాదించుకున్నాం, క్రీస్తును కనుక్కున్నాం. వి ఫౌండ్ క్రైస్ట్. క్రీస్తును తెలుసుకోగలిగినాం కనుక మనం ధన్యులము. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఇంత అంత కాదు. దేవుడు తన వధువును ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఎందుకంటే క్రీస్తు వధువుకు శిరస్సు అయి ఉన్నాడు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాట మనం వినాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి. లవ్ అండ్ సర్వ్. దేవుని ప్రేమించడమే కాదు, ఆయనను సేవించడం అవసరం. ఒకసారి పబ్లిక్ మీటింగ్లో ఒక చిన్న సంఘటన జరిగింది. ప్రవక్త మీటింగ్ పెట్టినప్పుడు ఒక సహోదరి డెలివరీ అయింది. మీటింగ్లోనే, పబ్లిక్ మీటింగ్ డెలివరీ అయినప్పుడు అక్కడ ఉన్న సిస్టర్స్ కొంతమంది సహాయం చేసి తల్లి బిడ్డలను వేరు చేసి ఆమె ఒళ్ళో పెట్టినప్పుడు బిడ్డకు పాలిస్తుంది. లేచి కూర్చొని వాక్యం వింటుంది. పబ్లిక్ మీటింగ్లో రాత్రిపూట గ్రౌండ్లో కొంతమంది పక్క వాళ్ళు అడిగారు, అమ్మా మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇది బాగుండదు ఇక్కడ అంటే ఆమె ఏమన్నదో తెలుసా? మీటింగ్ అయిపోయేదాకా ఒక అడుగు తీసి బయటికి అన్నది. మీటింగ్ అయిపోయేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నది. వెంటనే ఆమె విశ్వాసం చూడండి, దేవుని పరిశుద్ధాత్మ ఆమె మీదకి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ మీదకి వచ్చేసింది. రాగానే అక్కడున్న స్త్రీలందరూ కనీసం చేతులు కనబడకుండా కూడా తమ వస్త్రాలు తీసి వెంటనే కప్పేసుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళే లోపల అలాంటి ఆ రియలైజేషన్ పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. దే గాట్ రియలైజేషన్. ఎస్, ద హోలీ గోస్ట్ గివ్స్ us రియలైజేషన్ ఆఫ్ నేకెడ్నెస్. మనం దిగంబరంగా ఉన్నామా, బట్టలు ఎలా వేస్తున్నాం, ఎటువంటి బట్టలు వేస్తున్నాం అనేది పరిశుద్ధాత్మ వలన మనకు అది తప్పు ఒప్పు అని తెలియపరచబడుతుంది. అలా తెలియపరచబడినప్పుడు వెంటనే అక్కడున్న స్త్రీలు తమ చేతులు కూడా కనబడకుండా వస్త్రాలు చుట్టేసుకున్నారట, కప్పేసుకున్నారట. ఆ క్షణంలో అలా జరిగింది. ప్రవక్త అంటాడు, ద హోలీ గోస్ట్ రియలైజెస్ us అవర్ నేకెడ్నెస్. మన యొక్క ఆ దిగంబరత్వం మనకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతుంది. ఆ రియలైజేషన్, ఆ గుర్తింపు అనేది మనకు తెలుస్తుంది. మనకే కాదు, మన పిల్లలకు కూడా బట్టలు అలాంటి బట్టలు వేయాలి, నిండైన వస్త్రాలు వేయాలి. స్కిన్ టైట్ బట్టలు ఎవ్వరు వేయడానికి వీల్లేదు. ఈ చర్చిలోకి స్కిన్ టైట్ బట్టలు వేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ అడుగు పెట్టద్దు. హోలీ గోస్ట్ విల్ బి డిస్టర్బ్డ్. దేవుని యొక్క ఆత్మకు డిస్టర్బెన్స్ కలగకుండా వస్త్రధారణ ఉండాలి. దేవునికి మహిమ రావాలి. ఆమేన్. బ్రదర్స్ కూడా అన్ని చినిగిపోయిన బట్టలు, అంత గమ్మత్తుగా లోకంలో ఉండే బట్టలు వేసుకొని రాకూడదు. యు బీ సిన్సియర్ బిఫోర్ గాడ్, బీ ఫియర్ఫుల్ బిఫోర్ గాడ్. ప్రవక్త అన్నాడు, నీ వస్త్రధారణను బట్టి నీ జీవితం ఉంటుంది అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం ప్రభువును ప్రేమించి ఆయనను సంపాదించుకున్నాం, ఆయనను కనుగొన్నాం. We found Christ.
యేసుక్రీస్తుని దేవుడిగా కనుగొన్నది ఒక వధువు మాత్రమే. సంఘం ఆయన ఎలా చూస్తుంది? మనిషి కుమారుడని, దేవుని కుమారుడని, దావీదు కుమారుడని అంతవరకు చూస్తున్నారు. కానీ ఈరోజు వధువు మాత్రమే యేసుక్రీస్తుని దేవుడిగా చూస్తుంది. We found Christ as God. Amen. Say hallelujah. ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉండే అవకాశం లేనే లేదు. He is God forever and ever. We found Christ. క్రీస్తును మనం సంపాదించుకున్నాం కనుక మనము ఆయన వలనే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అలాంటి ఆత్మను మన మీద కుమ్మరించును గాక. ఆమేన్. Say hallelujah. తలలు వంచుదాం. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆయన మనం కనుగొన్నాం. We found Christ, the word, the revelation, the deep revelation of the word. వాక్యం యొక్క లోతైన ప్రత్యక్షతను మనం అనేక విధాలుగా వింటున్నాం. ఎన్ని విధాలుగా ప్రత్యక్షత ఉన్నా, ఎంత విన్నా మనకు కావలసింది క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారడం, ఆయన వల్లనే జీవించడానికి ప్రయత్నించడం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మేము నిన్ను కనుగొన్నాము నాయన. అది మా వల్ల కలగలేదు ప్రభా, కేవలం కృప ద్వారా మేము రక్షణ పొంది ఉన్నాం. ఓన్లీ బై ద గ్రేస్, కృప ద్వారానే మేము నిన్ను తెలుసుకోగలిగి ఉన్నాం. ఒకవేళ ప్రభా ఈరోజు మేము నిన్ను తెలుసుకొని ఉండకపోయి ఉంటే మేము ఎక్కడో పడి ఉండేవారము. తండ్రి, లోక పుట్టక మనకి మాయడలు నీకున్న ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడిన పేర్లను బట్టి ఈరోజు నీ సన్నిధిలో కనబడుతున్నాం. నీవెన్నుకున్నందుకు మేము ధన్యులము. ఒకవేళ ప్రభా మేము నిన్ను తెలుసుకోకపోయి ఉంటే మేము పాతాళానికి సమీపమైన పాతాళంలో ఉండేవారమే. కానీ ఈరోజు నిత్య జీవం కలిగి ఉన్నాం, క్రీస్తులో దాచబడి ఉన్నాం. భవిష్యత్ గృహమునకు, ఆ నివాస స్థలమునకు మేము సిద్ధపడుతున్నాం. మార్చబడటకు సిద్ధపడుతున్నాం, మార్పు కోరుతున్నాం. మా జీవితాలు మార్చుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం. మీరు మాలో ఉన్నందుకు ప్రభా మేము నీ వలె ఉండటకు సహాయం చేయమని మా సంఘాన్ని ఏక మనసుతో నింపండి నాయన. ఆ ప్రవక్త సంఘం వలె, ప్రవక్త విలియం బ్రెనహం గారి సంఘము ఏక మనసు గల సంఘం అని అనేకులు సాక్ష్యం ఇచ్చారు. అందరూ ఏక మనసు కలిగి ఉన్నారు. ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు నాయన. మా సంఘము కూడా అలా ఉండాలి ప్రభా. ఈ చిన్న మంద ఏక మనసు కలిగి ఉండను గాక, ఏకాత్మ కలిగి ఉండను గాక, ఎత్తబడే విశ్వాసంతో నింపబడను గాక, క్రీస్తు వలె నడుచును గాక, క్రీస్తు వలె సిద్ధపడను గాక. ప్రభా నీ వలె ఉండటం మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం, సత్యమందు ప్రతిష్ఠింపబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్.